హలో ఆల్! ఈరోజైతే మేము కొత్త ఇంటి గృహప్రవేశానికి వెళ్తున్నాము. అది ఎక్కడో తెలుసా? ఎక్కడంటే ఆదిలాబాద్‌కైతే వెళ్తున్నాం. మా ఆడపడుచు ఆదిలాబాద్‌లో కొత్త ఇల్లయితే తీసుకుంది. ఇంక గృహప్రవేశానికైతే నన్ను గూడా ఇన్వైట్ చేసింది. ఇంక నేను గూడా వెళ్తున్నా. మేమైతే వెళ్ళే దారిలో ఇక్కడ డీజిల్ అయితే పోపించుకుంటున్నాము. ఇదైతే సీఎన్‌జీ అన్నమాట. అందుకే అందరం దిగేసినాము. పక్కనైతే నిల్చున్నాము. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయినాం. చెట్లను చూడండి చాలా బాగున్నాయి గదా! ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇక్కడైతే పూజ జరిగింది. గృహప్రవేశం కోసం అయితే చూడండి. ఈమెనైతే మా ఆడపడుచు. నన్ను గూడా గృహప్రవేశంకైతే ఇన్వైట్ చేసింది. ఇంగ ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళైతే బయట కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా ఇంటి బయట ఎట్లా ఉందో ఒక్కసారి మీరు కూడా చూడండి. మా ఆడపడుచు అయితే ఆదిలాబాద్‌లో జాబ్ చేస్తది. ప్రెజెంట్ ఇల్లు కూడా ఆదిలాబాద్‌లోనే తీసుకుంది. ఇక్కడ తను ఇల్లు తీసుకున్న దగ్గర చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక రీల్ తీద్దామని ప్లాన్ ఏసుకుంటున్నారు. ఎట్లా చేద్దాం ఏంది అని చెప్పి డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. నేనేం తీస్తలేనక్క. నేను వ్లాగ్ నువ్వు అబ్బాయి విను మా వాళ్ళైతే రీల్స్ తీసే బిజీలో ఉన్నారు. నేనైతే వ్లాగ్ తీసుకుంటున్నా. ఇదైతే వచ్చేసి హాల్. అండ్ తర్వాత ఇక్కడైతే పూజ జరిగింది చూడండి. ఆ తర్వాత అయితే ఇక్కడ కిచెన్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడైతే ఒక చిన్న పూజ గదిలాగా ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ అన్నమాట. మా వాళ్ళైతే రీల్ తీయడం స్టార్ట్ చేశారు. మీరు కూడా చూడండి. ఈ ఇంటి ఓనర్ ఇక్కడ అంటూ మా ఆడపడుచు అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇంకా పైన కూడా వెళ్ళి చూసేద్దామని చెప్పి స్టెప్స్ ఎక్కి పైనకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మా ఆడపడుచు వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చారు. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అన్నీ చూపిస్తున్నాను కానీ ఫుడ్ ఏంటో చూపించలేదు కదా. ఇంకా ఫుడ్ వచ్చేసి వైట్ రైస్, బగారా రైస్ అండ్ స్వీట్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఆడపడుచు వాళ్ళ స్టాఫ్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇక్కడైతే పెట్టింది చూడండి. తనైతే థింగ్స్ ఇంకా ఏమీ తీసుకొని రాలేదు కొత్త ఇంటికి. ఫుడ్ కూడా తినేసినాం. ఇక్కడ చూడండి మా బావ వాళ్ళు, అన్నయ్యలు, మామయ్యలు అట్లనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందుకే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని అందరం కలవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళే దారిలో మేమైతే ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడైతే జింకలు ఇంకా నెమలిలు కనిపిస్తున్నాయి అని చెప్పారు. వెళ్ళి చూస్తే మాత్రం జింకలు అయితే కనిపించినాయి. నెమలిలు అయితే ఏం కనిపించలేదు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.